బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసన్. నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మాది రాంపట్లపాలెం మంచి దేవుడి వీడియో ఆంజనేయస్వామి భక్త ఆంజనేయస్వామి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత రామ రసాయన తుమరే పాస సదా రహో రఘుపతి కే దాస రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి. మా రాంపట్లపాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లాలో ఉంది. మా ఊళ్ళో మా దేవుడి గురించి మా భక్త ఆంజనేయస్వామి గురించి ఈరోజు విశేషాలతో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆంజనేయస్వామి విశేషాలు. రాంపట్లపాలెం నుంచి కూచిభట్ల సూర్యనారాయణ గారు సీతమ్మ గారు దంపతులు పరివారంతో వేద పండితులతో రొట్టెపిట్టలు ఏనుగులతో ఆయన పరివారంతో ఎంతమంది పరివారము కనీసం 3 కిలోమీటర్లు సరిపోయే పరివారం ఉన్నారు ఆయనకి స్వాముల వారికి. ఆ స్వాముల వారు వెంబడి అంత పరివారం వచ్చి మా రాంపట్లపాలెం చిన్న గ్రామంలో ఊరంతా కూడా ఊరేగి ఆ ఊరేగింపులో మేమందరం కూడా చిన్నపిల్లలు, నాకు 10 ఏళ్ళు ఉంటాయి అప్పటికి, మేమందరం కూడా తిరిగి మా చిన్న గ్రామంకి కంచి నుంచి స్వాముల వారు ఇచ్చారని భజనలు చేసుకుంటూ అట్లా చూసుకున్నాం. మేము ఆయన 3 రోజులు రాంపట్లపాలెంలో బస చేసి సీతమ్మ గారి దంపతులతో కోరిక మీద చక్కగా ప్రతిష్ఠ చేసి వెళ్ళారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చాలా చక్కగా దోపదీప నైవేద్యాలు హనుమ జయంతులు జరుగుతున్నాయి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామభద్ర శ్రీరామచంద్ర రామభద్ర శ్రీరామచంద్ర తామరసలోచన సీత సమేత రామభద్ర శ్రీరామచంద్ర తామరసలోచన సీత సమేత రామభద్ర ముద్దు ముద్దు కరగనవ మోహనంగరార నిద్దం పూజೆ కిళ్ళవాడ నీరజాక్షరార ముద్దు ముద్దు కరగనవ మోహనంగరార నిద్దం పూజೆ కిళ్ళవాడ నీరజాక్షరార రామభద్ర నిన్ను మనలేనురా నీలవర్ణరార కన్నుల పండువగా నన్ను కన్న తండ్రి రారా నిన్ను మనలేనురా నీలవర్ణరార కన్నుల పండువగా నన్ను కన్న తండ్రి రారా పట్టరాని ప్రేమ నా పట్టు కొమ్మరార గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరార పట్టరాని ప్రేమ నా పట్టు కొమ్మరార గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరార రామభద్ర ముజ్జగమూలకు ఆది మూల బ్రహ్మరార గజ్జెల చప్పుళ్ళు గల్లు గల్లు మన రార ముజ్జగమూలకు ఆది మూల బ్రహ్మరార గజ్జెల చప్పుళ్ళు గల్లు గల్లు మన రార సామ
సామగానలోల నా చక్కనయ్యరార సామగానలోల నా చక్కనయ్యరార రామదాసు నేలిన భద్రాద్రి వాసరార సామగానలోల నా చక్కనయ్యరార రామదాసు నేలిన భద్రాద్రి వాసరార రామభద్రరార శ్రీరామచంద్రరార తామరసలోచన సీత సమేతరార రామభద్రరా రా పూర్వం 60 సంవత్సరాల పూర్వం ఈ భక్తాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని గొల్లపల్లి వాళ్ళు అనివేళ్ల వాళ్ళు ప్రతిష్ఠ చేద్దామని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు వేప చెట్టు కింద పెట్టుకుని ఎన్నిసార్లు ప్రతిష్ఠ చేద్దామని ప్రయత్నం చేసినా కూడా ఏదో ఆటంకాలు రావడం, విఘ్నాలు రావడం, ఆ ప్రతిష్ఠ ఆగిపోవడం అలా జరుగుతుంది. అలా జరుగుతున్న సమయంలో కంచి పరమాచార్య బాపట్ల నుంచి గుంటూరు వెళ్ళే పైన వారి ప్రయాణంలో వాడు బాపట్లలో ఆ రాత్రి బస్ చేస్తే అక్కడ చందోలు బండమ్మ వారి కళ్ళలో కనపడి, మీరు చందోల్లో రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారు, వారిని చూసి వెళ్ళండి అని చెప్పారట. చెప్తే అప్పుడు పరమాచార్య చందోలు వచ్చారు, శాస్త్రి గారి ఇంటికి వచ్చారు. వస్తే అప్పుడు శాస్త్రి గారు ఈ అనివేళ్ల వాళ్ళు మా గొల్లపల్లి అనివేళ్ల వాళ్ళ దంపతులు, తర్వాత ఇక్కడ సీతమ్మ గారి దంపతులు, వీళ్ళు కూడా అక్కడ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు వాళ్ళు శాస్త్రి గారు ఇట్లా మేము ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేయాలి అనుకుని చేస్తుంటే ఏదో విఘ్నాలు వస్తున్నాయి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పరమాచార్య వారు నేను హస్తంతో స్పృశిస్తాను, మీరు తీసుకెళ్ళి నిర్విఘ్నంగా చేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు సీతమ్మ గారి దంపతులు తీసుకొచ్చి రామమండపంలో వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి స్థలంలో ఈ స్వామి గారిని ప్రతిష్ఠించారు. కూచిపట్ల సీతమ్మ గారు ఈయన పెద్దవారయ్యాక వాళ్ళ దంపతులు కంచి వెళ్ళి కంచి స్వాముల వారి దగ్గర ఆయన సేవ చేసుకుంటూ ఉండేవారట. ఆయన మీద భక్తితో, స్వాముల వారి మీద భక్తితో సీతమ్మ గారు ఒక శాలువా మీద హనుమాన్ చాలీస మొత్తం చేత్తో కుట్టారట. చక్కగా కుట్టి ఆయనకి సన్మానం చేసుకున్నారట. ఈ మధ్యకాలంలో కాస్త గుడి రిపేర్ల మరామతులకు వచ్చింది. మా పక్క గ్రామం చెరుకుపల్లి గ్రామం నుంచి ఒక భక్తుడు ఎందుకు వచ్చారో ఊరిలో పని మీద వచ్చి స్వామివారి గుడి మరామతుల్లో ఉన్నది వెలిసిపోయిన రంగులు అని చెప్పి ఆయన అన్ని రంగులు వేయించి మరామతులు చేయించి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అన్ని దగ్గరుండి చేయించి వెళ్ళారు మహాభక్తుడు ఆయన. అది చాలా సంతోషమైన విషయం మాకు. నేను వంటలే కాదు నా ఛానల్ ద్వారా చూపిద్దాం అనుకున్నది, వంటలతో పాటు మంచి మంచి చరిత్ర గల గుళ్ళని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.